సుప్రతిష్ఠితం సమతా బహుళత్వాలతో సుప్రతిష్ఠితం ఇది సర్వం ఈశ్వరమయమని చాటిన తత్వం ఇది సర్వం ఈశ్వరమయమని చాటిన తత్వం హిందూ ధర్మం అతి సనాతనం నిరుపమానమిది నిత్య నూతనం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ త్వమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యా పంథా విద్యతే యనాయ. వేదికపై ఉపస్థితులైనటువంటి పెద్దలు మరియు వేదికకు ముందున్న ఆత్మీయ బంధువులారా, ఈరోజు మనము ఒక విషయం పైన చర్చించడానికి ఏకత్రితమైనాము. అది ద్వేషరహితమైన సమానత్వంతో కూడుకున్న ఒక సమాజాన్ని నిర్మించడానికి మనము ఇక్కడ ఆ మాటలను పెద్దవాళ్ళు ఏ విధంగా మనకు తెలిపారో వాటిని స్మరించుకొని వారి నుంచి ఉత్తేజన పొంది తిరిగి సమాజాన్ని సంస్కరించవలసిన ఆవశ్యకతను మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఆర్య సమాజం తరఫు నుంచి ఒక ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. ఆర్య సమాజము వేదాలను ప్రముఖమైన గ్రంథాలుగా, పరమ ప్రమాణ గ్రంథాలుగా లెక్కిస్తుంది. అవి స్వప్రమాణం కూడా, పరమ ప్రమాణం కూడా. అది ఎట్లా అంటే సూర్యుడిని చూపించడానికి ఇంకో సూర్యుడు అక్కర్లేదు. అదేవిధంగా వేదాలు అన్నిటికంటే స్వప్రమాణాలను చెప్పడానికి ఇంకొక వేదం అక్కర్లేదు. కాబట్టి ఆ విధంగా వేదం అనేది మనందరికి కూడా అక్కడ మానవుల చర్చనే ఉంది, కానీ మతాల చర్చ లేదు ఆర్య సమాజంలో. అయితే అందులో 10 నియమాలు చెప్పారు స్వామి దయానంద సరస్వతుల వారు. దయానంద సరస్వతుల వారు 150 సంవత్సరాల క్రితం బొంబాయిలో ఆర్య సమాజాన్ని స్థాపించారు. కుల నిర్మూలన కొరకు, అవిద్య నిర్మూలన కొరకు, స్త్రీలు చదువుకోవడానికి ఎన్నైతే కురీతులు మన యొక్క భారతీయ పరంపరలో కానీ మనుషుల్లో కానీ ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించడానికి వారి యొక్క జీవితాన్ని కూడా వారు త్యాగం చేశారు. అందుకని వారు చెప్పిన 10 నియమాల్లో, ఆర్య సమాజం చెప్పే 10 నియమాల్లో కూడా ఎక్కడ కులం గురించి లేదు, కేవలం మానవుడుగానే చెప్పబడింది. మొదటి నియమంలో ఏం చెప్తాడంటే మనమందరం కూడా ఆస్తికులం అని చెప్తాడు. అయితే ఆ ఆస్తికులం అని ఎందుకు చెప్తున్నాడంటే అక్కడ వాడే విశేషణాలు చాలా ముఖ్యమైనవి. సమస్త సత్య విద్యలు విద్య వలన నెరుంగదగు సర్వ పదార్థములు, వాని అన్నిటికీ కూడా ఆది మూలం పరమేశ్వరుడు అన్నాడు. మూలం అనలే, ఇంకా సత్య విద్యలు కూడా అనలే, సమస్త అని చెప్పాడు. అంటే భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో, ఈ 3 కాలాల్లో కూడా మానవులు ఎన్ని కోట్ల మంది మనుషులు జన్మించారో మనం ఊహించవచ్చు. అంతమంది యొక్క మేధస్సులో ఉన్న ఏదైతే జ్ఞానం ఉందో దానికి కూడా మూల కారణము వేదం. కాబట్టి ఆ వేదానికి మూలం ఎవరు? పరమాత్ముడు. కాబట్టి సమస్త సత్య విద్యలు విద్య వలన ఎరుంగదగు సర్వ పదార్థములు, వాని అన్నిటికీ ఆదిమూలం పరమేశ్వరుడు అని చెప్పాడు.
అయితే వారి యొక్క 10 నియమాలను పరిశీలిస్తే మనకు ఒక విషయం గోచరిస్తుంది. మొదటి 5 నియమాలు వ్యక్తిగత వికాసానికి తోడ్పడేటివిగా ఉన్నాయి. రెండో పక్షం ఏదైతే ఆరో నియమం నుంచి 10వ నియమం వరకు అవి సామాజిక వ్యవస్థను సుదృఢం చేయడానికి చెప్పబడ్డాయి. అయితే మొదటి నియమం ఈ విధంగా ఉంటే, రెండవ నియమంలో ఈశ్వరుని గురించి వారు చెప్తారు. ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు, నిరాకారుడు, సర్వశక్తిమంతుడు, న్యాయకారి, దయాళు, అజన్ముడు, అనంతుడు, అనాది, అనుపముడు, సర్వాధారుడు, సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, అజరుడు, అమరుడు, అభయుడు, నిత్యుడు, పవిత్రుడు మరియు సృష్టికర్త అయినై ఉన్నాడు. ఇది స్వామీజీ ఎవరైతే మన పరమాత్మని గురించి చెప్పాడు. అంటే మొదటి ఈ 2 నియమాలు పరమాత్మని మనం తెలుసుకుంటే వ్యక్తిగతంగా మనము ఒక గొప్ప దారిలో నడుస్తున్నట్టు. అయితే అది మనకు చాలా సహకరిస్తుంది. కాబట్టి వ్యక్తిగతంగా మనము ఉన్నత స్థాయికి చేరడానికి పరమాత్ముడు అవసరమని చెప్పాడు. మూడో నియమంలో వేదము సమస్త సత్య విద్యల పుస్తకము, వేదమును చదివించుట, వినుట, వినిపించుట ఆర్యులకు అందరికీ అని చెప్పాడు. ఇక్కడ ఆర్యులు అంటే కులం కాదు, శ్రేష్ఠులు అని అర్థం. అంటే మనందరం కూడా శ్రేష్ఠులం కావాలని వారి యొక్క ఉద్దేశం. అక్కడ శ్రేష్ఠులు కాని వారిని ఏం చేయాలి అంటే, శ్రేష్ఠులైన వారు శ్రేష్ఠులు కాని వారిని శ్రేష్ఠులుగా మార్చడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని అందులో విభజన లేదు. ఇది మనం గమనించవలసిన విషయం. కాబట్టి ఈ వేదము సమస్త సత్య విద్యల పుస్తకము, వేదమును చదివించుట, వినుట, వినిపించుట ఆర్యులందరికీ కూడా పరమధర్మం అని చెప్పాడు. అది చాలా ముఖ్యమైనది. ధర్మం అని చెప్పలేదు, పరమధర్మం. అంటే మనందరి యొక్క పరమధర్మం ఏంటంటే, అక్కడ స్త్రీ పురుష విభజన కూడా లేదు, మానవులకు అందరికీ అని చెప్పాడు. కాబట్టి అక్కడ కూడా మనకు భేదం కనిపించడం లేదు. అదేవిధంగా 4వది సత్యమును గ్రహించుటకు, అసత్యమును త్యజించుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని చెప్పాడు. ఇది ఎంత గొప్పదో చూడండి. అదేవిధంగా 5వ నియమంలో అన్ని పనులు ధర్మానుసారంగా, అనగా సత్య అసత్యములను విచారించి చేయాలని చెప్పాడు. ఒకటి సత్యం గురించి, తర్వాత ధర్మం గురించి ఇంత క్లియర్గా వారు చెప్పారు. తర్వాత 6వ నియమంలో సమాజం గురించి చెప్పారు. సమాజమునకు ఉపకారం నడుచుట ఈ ఆర్య సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం. మామూలు ఉద్దేశం కాదు, ఇది ముఖ్య ఉద్దేశం. ఆర్య సమాజం స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజం యొక్క ఉన్నతి కొరకు. కాబట్టి సమాజం యొక్క ఉన్నతి చేయుట ఆర్య సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా వ్యక్తిగతంగా శారీరకంగా ఉన్నతి, మానసిక ఉన్నతి, బౌద్ధిక ఉన్నతి, ఆత్మిక ఉన్నతి ఇవి కూడా అవసరమని చెప్పారు. తర్వాత 7వ నియమంలో మనమందరం కూడా ప్రేమపూర్వకంగా, ధర్మానుసారంగా, యథాయోగ్యంగా వ్యవహరించాలని చెప్పారు. 8వ నియమంలో అవిద్యను నశింపజేసి విద్యను పెంపొందించాలని చెప్పారు. తర్వాత 9వ నియమంలో ప్రతి వ్యక్తియు తనదే యగు ఉన్నతిలో సంతృప్తి పడకుండా అందరి ఉన్నతిలో తమ ఉన్నతి కలదని తలంచవాలని. ఇది 9వ నియమం. 10వ నియమం ఏం చెప్పారంటే, మనుష్యులందరూ కూడా వ్యక్తిగత విషయాల్లో స్వతంత్రులుగా ఉండాలి, కానీ సామాజిక విషయాల్లో పరతంత్రులుగా ఉండాలని చెప్పారు. కాబట్టి ఇది సోషాలజీకి సంబంధించింది. కాబట్టి ఈ విధంగా 10 నియమాలను మనము చూస్తే అందులో ఎక్కడ కూడా లింగ వివక్ష కానీ, లేకుంటే క్షేత్ర వివక్ష కానీ, లేకుంటే ధన వివక్ష కానీ
ఎలాంటి వివక్షలు లేవు. కాబట్టి మానవులందరూ కూడా ఆచరించవలసింది ఇది. ఇవన్నీ కూడా స్వామీజీ వేదంలో చదువుకున్నాడు చిన్నప్పుడు. కాబట్టి అది వేదమే స్వప్రమాణ గ్రంథం అని చెప్పగలిగాడు. అందుకనే నేను ఒక చిన్న సూత్రంగా తయారు చేశాను. దాన్ని చదివిన తర్వాత అదేంటంటే, వేదము సత్య, సనాతన, నిత్య, నిర్భ్రాంత, ఈశ్వర ప్రదత్త, జ్ఞాన విజ్ఞాన సారం. కాబట్టి ఈ వేదాన్ని మనము ఎంతవరకైతే అర్థం చేసుకోమో, ఎంతవరకైతే మన జీవితంలో దాన్ని అమలు చేయము, అంతవరకు మనకు ఈ కష్టాలు తప్పవు. ఈ కష్టాల నుంచి దూరం కావాలంటే విద్వాంసుల నుండి మనం ప్రేరణ పొంది, మహాత్ముల నుంచి ప్రేరణ పొంది ముందుకు సాగాలని కోరుతూ నేను విరమిస్తాను. ఓం శాం. హిందూ ధర్మం అతి సనాతనం, నిరుపమానమిది నిత్య నూతనం. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్, 9848030089.